చిత్తూరు జిల్లా వీకోట మండలంలో 4వ తేదీ ఎన్నికల ఓట్ల లెక్కింపు భాగంగా ఎస్పీ ఆదేశాల మేరకు వీకోట సీఐ లింగప్ప మాట్లాడుతూ మండలంలోని 144 సెక్షన్ ఉంది కనుక ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో 2 ఆటోలను పెట్టి వీకోట మండలము మొత్తము 18 పంచాయతీల్లో కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఎవరు ఎక్కడ అరుచుకోవడం కానీ గలాటలు చేసుకోవడం కానీ అట్లాంటివి చేయకూడదు. అదేవిధంగా 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి కౌంటింగ్ అయిపోయేంత వరకు ఎంతవరకు మనకి ఎలక్షన్ కూడా అమల్లో ఉంది అంతవరకు కూడా ఎవరు కూడా ఒకరినొకరు దూషించుకోవడం కానీ తిట్టుకోవడం కానీ గుంపులుగా ఉండి ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడే విధంగా ఉండే వాళ్ళకి హెచ్చరికలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా NBA కేసులో ఈ రోజు నుంచి అమెండ్మెంట్ అయినటువంటి యాక్ట్లు సెక్షన్లు అమల్లోకి వస్తున్నాయి. వాటి గురించి కూడా వాహనదారులకి అవగాహన కల్పించే నిమిత్తము ఈరోజు 2 ఆటోలని మండలంలో పంపించి అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. పుర ప్రజలకు విజ్ఞప్తి మరియు పోలీసు వారి హెచ్చరిక. 4వ తేదీ మంగళవారం నాడు జరగబోవు అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ సందర్భముగా వీకోట పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉన్నది కనుక వీకోట పట్టణంలో కానీ గ్రామాలలో కానీ రచ్చబండ వద్ద కానీ దేవాలయాల వద్ద కానీ గుంపులుగా ఉండరాదు. ఓట్లు లెక్కింపు సమయంలో పార్టీ నాయకులు సమయ పాలన పాటించి గుంపులుగా రోడ్డుపైకి రాకుండా పోలీసులకు సహకరించాలి. ఎన్నికలలో గెలుపొందిన పార్టీ నాయకులు ఇతర పార్టీ నాయకుల వారిని చులకనగా ఏళనగా మాట్లాడకూడదు. అన్ని గ్రామాల కేంద్ర బలగాలతో పోలీసు కవాతు నిర్వహించామని అల్లర్లకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. అసలు అనధికార ఓట్ల ఫలితాలు అపోహాలు ప్రచారం చేసి అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదు.